హలో. ఆ! చెప్ వందనాలండి, వందనాలండి. లేదండి. ప్రెసిడెంట్ అమ్మగారు రాత్రి నిన్న కాల్ చేశాను, గుర్తుంది అమ్మగారు? ఆ! యేసు బాబు అన్నారు పేరు. యేసు బాబు. యేసు ఆ! అదే చెప్పమ్మా. అమ్మగారు, నిన్న మీరు కరెక్ట్ చెప్పారండి. ఎలాగండి అమ్మగారికి? కొద్దిగా పర్లేదు అమ్మగారు. ప్రైజ్ చేస్తదని తగ్గుతుంది. అదే అమ్మగారు, అంటే ఇప్పుడేం అంటే అలానే ఉంది, కానీ మీరు నా గురించి చెప్పారు కదా అమ్మగారు, మీకు ఇలా తెలిసింది మరి? ఏదో దేవుడు ప్రార్థన చేసి దేవుడు మీరు హృదయాన్ని చూపించారు అంతే. నా హృదయం చూసారు అమ్మగారు. అంటే దేవుడు అనేక సమస్యల్లో బాధపడుతున్నారా అని దేవుడు మాట్లాడాడు. అమ్మగారు అదే నాకు గురించి ఎలా చెప్పారు అమ్మగారు మీరు అంత కరెక్ట్ గా? ఏమంటే దేవుడు వెళ్ళిపోతే చెప్పాను అంతండి. దేవుడు ప్రతి హృదయాన్ని ఎరిగి ఉన్నాడని. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు మీతో మాట్లాడతాడా అమ్మగారు? అదేండి. అమ్మగారు మీతో మాట్లాడతాడా దేవుడు? ఏంటి ఎందుకని అలా అంటారు? లేదమ్మగారు, కరెక్ట్ గా చెప్పారు అమ్మగారు. నాలో కూడా ఏదో చిన్న లోపం ఉందని చెప్పారు కదా అమ్మగారు. నేను చాలా ఇబ్బంది పడాను అమ్మగారు మీరు అలా చెప్తే. ఏంటి ఎందుకని? అంటే అమ్మగారు నా లోపం గురించి మీకు ఎలా తెలిసిందని భయపడ్డాను అమ్మగారు నేను. దేవుడికి అసాధ్యం కాదు ఏముందండి. అదే అమ్మగారు, నాకు తెలియదు అమ్మగారు. అంటే ఏదో చెప్తారు చాలా మంది అంటారు, కానీ వాళ్ళు చెప్పేనా అబద్ధాలు అని అనుకున్నాను అమ్మగారు. కానీ దేవుడు ఆయనకి ఇష్టమైన వారితో ఎప్పుడు దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, కానీ కొన్నిసార్లు మనం గ్రహించండి. నాకు కదలే అనుకుంటాం. అదే అమ్మగారు, చాలా వరకు నేను సిగ్గుపడ్డాను అమ్మగారు మీరు అలా మాట్లాడటానికి. మీలో చిన్న లోపం ఉందంటే వాళ్ళకి, అయ్యా నా లోపం గురించి ఈడుకొని తెలుసండి అనుకున్నాను నేను. కరెక్ట్ గా చెప్పాను అమ్మగారు. నేను ప్రేయర్ చేయగానే నిజంగా మొత్తం కనిపించేస్తుంది నీలో. నేను మా అత్తయ్య గారి గురించి చేయమని చెప్పాను కదండి మీకు. అవునండి. అమ్మగారు నా గురించి ఎలా చెప్పారు మరి మీరు? మీ అత్తయ్య గారి కోసం చేయమన్నారు. మీ అత్తయ్య గారి కోసం చేసిన తర్వాత మీకోసం కూడా చేశాను కదా. అదే ప్రేయర్ పెట్టి ప్రార్థన చేస్తాను కదా, చిన్న ప్రార్థన. దాంట్లోనే దేవుడు బయలుపరిచాడు, అదే చెప్పాను మీకు. మా అత్తయ్య గారు బ్రతుకుతారమ్మగారు? మీ అత్తయ్య గారు దేవుడు ఇస్తాడండి ఆరోగ్యాన్ని, నమ్మండి. ఓకే అమ్మగారు, ఓకే. మనం నమ్మటంలో దేవుడు ఏమంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అంటున్నాడు దేవుడు. మరి నా లోపం, నా చిన్న లోపం గురించి కూడా మరి ఎలా అమ్మగారు సరి చేసుకోవాలంటే నేను? అంతేటండి, దేవుడిని అడగండి, ప్రభా నాలో లోపాలు నువ్వు బయలుపరిచావు కాబట్టి నేను ఈ లోకంలో ఉన్నాను. ఎవరికి చెప్పుకోలేదండి అమ్మగారు ఇప్పటిదాకా. అంటే వాళ్ళకి నేను చెప్పేసుకున్నాను అమ్మగారు. అసలు ఏంటి నా గురించి ఏం తెలుసు వీడికి, నేను ఎప్పుడు చూడలేదు, మాట్లాడలేదు. ఈ బాబు ఇదేంటి ఇలా మాట్లాడుతుంది ఈవిడ, నా గురించి నా లోపం గురించి ఈవిడికి ఏం తెలుసు అనుకున్నానండి నేను. రాత్రి ఆలోచిస్తాను, అమ్మగారు చాలా నిజంగా అభిషేకం వచ్చింటాడు దేవుడు అనుకున్నాను నేను. నా మనసులో ఉన్నది మీకేమో తెలుసు అమ్మగారు. దేవుడు బయలుపరిచాడు, అదే చెప్పానండి నేను. బాబోయ్, నిజమా అమ్మగారు? మీరు చాలా గొప్ప వాళ్ళు అమ్మగారు. అందరికి దేవుడికే మహిమండి, అందులో నాలో ఏమీ లేదు కానీ అమ్మగారు అందరికి అమ్మగారు ఇలాంటివన్నీ. కరెక్ట్ గా లోపాన్ని వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆ రోగి యొక్క కష్టాన్ని, ఆ రోగి యొక్క దాని లక్షణాన్ని గుర్తుపడతాయి కదండి, కరెక్ట్ గా అతను ట్రీట్మెంట్ చేయగలడు. అవునండి. కానీ మీరు కూడా చాలా గొప్పగా చేశారు అమ్మగారు. అదే ఏం లేదు, దేవుడి కృపండి అంత. దేవుడే మిమ్మల్ని పట్టుకోవాలనుకుంటున్నాడు. దేవుడు బలంగా నిలబడండి, లోపాలు సరి చేసుకోండి. సమస్యలు కూడా ఉన్నాయి, అవి కూడా దేవుడు విడిపిస్తాడు, అడగండి. ఇప్పటిదాకా ఎవరికి చెప్పుకోలేదు అమ్మగారు నేను ఇలాంటివన్నీ. నాకు అసలు షాక్ అయ్యాను అమ్మగారు. చాలా మంది నన్ను ఏదేదేదో అన్నారు, కానీ నేను ఎవరికి చెప్పుకోలేదు. చూడ్డానికి నేను అలా మనిషిలో ఉన్నాను అమ్మగారు. నా లోపాన్ని మీరు కరెక్ట్ గా గ్రహించారు అమ్మగారు. నిజమా? నేను అలా ఐటల్కి అసలు యాక్చువల్గా ఏం జరిగింది అమ్మగారు, నాకు 2002లో మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందండి.
ఇంకా అప్పటి నుండి నేను మళ్ళీ మ్యారేజ్ చేసుకోలేదు. వేరే అబ్బాయి చూస్తే వెళ్ళిపోయింది. ఆహా, ఇంకా నేను మ్యారేజ్ చేసుకోలేదండి. ఆహా. అంటే ఆ లోపల నాకు తెలుసు, మళ్ళీ పక్క వాళ్ళకి ఎలా చెప్తానమ్మ గారు. అవునండి. నేనే చెప్పాను మా భార్యకి, అమ్మాయి ఇలా ఉండద్దే బాగుండు, నీకు దండం పెడతాను, నన్ను మాత్రం ఇలా బ్లేమ్ చేయకే అని చెప్పేసి పంపించేశాను నేనే. ఆహా, పెళ్ళి వాళ్ళ లవర్ ఉన్నాడు, అతడు అంటే నాకు ఇష్టం అని చెప్పింది ఆవిడ. ఆహా. వెళ్ళమ్మని చెప్పాను. ఆ. అమ్మగారు అసలు వాస్తవం అదే మీకు ఎలా తెలిసిందనేది నాకు తెలియదు అమ్మగారు. మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలీదు. అమ్మగారు మీరు అంత కరెక్ట్ చెప్తేను అసలు ఇంకా ఏంటి అమ్మగారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నానండి నేను. నా గురించి, నాలో లోపం గురించి ఏం తెలుసు వీడికి, ఇంత అద్భుతాలు మాట్లాడుతుంది అనుకున్నానండి నేను. నిజం అమ్మగారు, మీరు ఎన్ని రోజుల నుంచి సేవలో ఉన్నారు అమ్మగారు? సేవకే దేవుడు సిద్ధపడుతున్నాను. అదే దేవుడు సేవకి అనేక మంది దేవుడు మాట్లాడేదాకా రాలేదండి నేను. ఆహా, మీతో మాట్లాడాడు అమ్మగారు. ఏమేమి వరాలు ఇచ్చారు అమ్మగారు దేవుడు? ఏమేమి వరాలు ఇచ్చారు అమ్మగారు దేవుడు? వరాలు అనేది మనం చెప్పకూడదు, కానీ దేవుడు ఆయన చిత్తాన్ని మనం వాడుకుంటాడు అంతే. ఎక్కడ ఎవరితో ఏది మాట్లాడాలో ఆయన మాట్లాడతాడు. అదే అమ్మగారు, మీరు చాలా అదే అమ్మగారు, నేను నిజంగా మీరు దేవుడు చాలా గొప్పగా మాట్లాడాడు అమ్మగారు మీతోటి. నా యొక్క లోపాన్ని కనిపెట్టారు అమ్మగారు. దేవుడు కనిపెట్టారు కాబట్టి ప్రార్థన చెయ్యండి, దాన్ని బట్టి ఎలా దేవుడు ఎలా చేయాలి అమ్మగారు ప్రార్థన? ప్రార్థనకి వెళ్ళరు, మీ అమ్మగారు ప్రార్థనకి వెళ్ళరండి? అమ్మా, మీ అమ్మగారు ప్రార్థనకి వెళ్తారండి? వెళ్తారు అమ్మగారు, మా అమ్మగారు వెళ్తారు. మీ అమ్మగారు వెళ్తారు, దేవుడిని అడగండి ఎలా ప్రార్థన చేయాలో. వాళ్ళు ఏం చెప్పట్లేదు అమ్మగారు, అదేనండి. వాళ్ళు ఏం చెప్పట్లేదు, ఇలా మాట్లాడతాడని కూడా చెప్పలేదు, నాతో దేవుడు మాట్లాడాడు అని కూడా ఎప్పుడు చెప్పలేదు అమ్మగారు. దేవుడు మాట్లాడతాడండి, దేవుడు అన్నాడు, ఇరిగి నలిగిన హృదయం ఎవరికి ఉంటదండి, ఎవరితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. అమ్మగారు మీతో మాట్లాడడం బట్టే కదా మీరు చెప్పారు నాలో లోపం ఉందని. అవునండి. అదే ఏంటి ఎందుకండి అలాగా మరి? ఏం కాదులేండి, దేవుడు బయలుపరిచాడు, సరి చేసుకుంటారని అంతే. దేవునికి అసాధ్యం కానీ ఏముంది? మీరు ఎవరికి తెలియకూడదు అనుకున్నారు, మీ హృదయంలోనే ఉండాలనుకున్నారు. దేవునికి మరుగైంది ఏది లేదు కదా. నువ్వు మనుషులు మరుగు చేయొచ్చు, అనేక మందిని చేయొచ్చు, కానీ దేవునికి ఏది కూడా మరుగు లేదు. అది ఎంతో ఏ రీతిగా ఇప్పుడు ఏ టైంకి ఎలా మాట్లాడతాడో తెలియదు అది. అదే అమ్మగారు, అదే అమ్మగారు, నిజంగా గొప్పవారండి మీరు, నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు అమ్మగారు. మరి నేను ఎట్లా సరి చేసుకోవాలో, మీరు ఎక్కడ ఉంటారో తెలియదు నాకు. మీది ఏ ఊరండి? నేను హైదరాబాద్ లో ఉంటానండి. మీది హైదరాబాద్ అండి? హైదరాబాద్ ఎక్కడండి? అమలాపురంలో ఉండేవాళ్ళము, కానీ మా నాన్నగారు వాళ్ళందరూ ఎప్పుడో వచ్చారట, ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారు అందరూ. అంటే నాకు హైదరాబాద్ నుంచి ఒక కాల్ వస్తున్నాయండి. ఓకే ఓకే. అంటే ఎవరితో ప్రేయర్ అంటది, సాక్ష్యం చెప్పడానికి రమ్మంటున్నారు అంట. ఎక్కడమ్మ గారు? అదే అడ్రస్ అవి పెడతానన్నారు, ఆ చర్చి అవి ఉన్నాయండి, ఒక 1000 మంది అలా ఉంటారని చర్చి అని చెప్పారు. అది నిజమా కాదా అవుతుందా తెలియలేదు నాకు, కానీ ప్రార్థన చేసి చెప్తానండి, ఇంకా చెప్పలేదు అనమాట. రండి అమ్మగారు, ఇక్కడ వస్తే చెప్పండి అమ్మగారు. అంటే ఎవరెవరో తెలియదు కదా, తెలియని వ్యక్తులు బేగా వెళ్ళలేం కదా. లేదమ్మగారు, మీరు చర్చికే కదా వెళ్ళేది? అవునండి, చర్చికి. అదే ఆ చర్చికి వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా మీరు వచ్చే విధంగా ఉంటే నేను రోజు కాల్ చేస్తుంటాను అమ్మగారు. చెప్పండి అమ్మగారు, మీ దగ్గరికి వచ్చి నేను కూడా ప్రేయర్ చేయించుకుంటాను అమ్మగారు. అలాగే అండి. వాళ్ళ అడ్రస్ అయ్యి ఒకవేళ నేను పెడతాను, తెలుస్తుందండి? తెలుసండి, పెట్టండి, నేను తీసుకెళ్తాను. వాళ్ళే వెహికల్ అయ్యి పెడతాను అంటున్నారులేండి. అంటే నేను ఇంకా సిద్ధపడలేదు, దేవుడిని అడిగి చెప్తానండి, దేవుడు రమ్మంటే నేను వస్తాను, లేకపోతే లేదండి అని చెప్పాను అనమాట. ఇంకా ఇవ్వలేదు నేను, నాకు దేవుడు చూపించాలండి, అది వెళ్ళాలంటే నేను ఖచ్చితంగా అక్కడికి వస్తాను, లేదంటే రాను, అది చెప్పలేనండి. అంటే మీరు ప్రతిరోజు దేవునితో మాట్లాడతారమ్మా గారు? దేవుడితో మాట్లాడాలా మరి, దేవుడితో మాట్లాడిందా మనకి ఎలా తెలుస్తాయి? విషయాలు ఎంతో మంది ఎన్నో బాధలతో ప్రార్థన చేయించుకుంటారు, వాళ్ళకి ఉత్తినే ఏదో అందరూ చేసేసినట్లుగా చేయకూడదు కదా.
నాలో బ్రతకాలి, వారు ఇదిగా ఉండాలంటే మనం కన్నీరు విడిచి వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. అమ్మగారు నిజంగా గొప్ప అమ్మగారు. వారి జీవితంలో కార్యం చూస్తారు. చర్చ్ ఉందా? అయితే చెప్పండి. ఎక్కడ అమ్మగారు? మా చర్చి ఇక్కడ హైదరాబాద్ అండి, కాకినాడ దగ్గర మాది. అయ్య బాబు, మీరు రాలేం కదండి అమ్మగారు అంత దూరం. హైదరాబాద్ మమ్మల్ని రమ్మంటున్నారు మీరు. మీరు అన్నారు కదా అమ్మగారు, అలా వస్తాండి, దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా వస్తానండి. ఏ రోజు దేవుడు ఎలా ఎవరిని తీసుకెళ్తాడో మనకు తెలియదు కానీ అమ్మగారు. అవునమ్మగారు, ఏమన్నా ప్రేయర్ చేస్తాను. నేను ఒకటే చెప్పాను, దేవుడు వెళ్ళమంటే ఖచ్చితంగా వస్తానండి. అలాగే నా లోపం సరి చేయమని ప్రేయర్ చేయండి అమ్మగారు. అలాగే సరి చేసుకుంటే మీరే సరి చేసుకోవాలండి. అదే నా దగ్గర నాకు ఇలా నాకు తెలియదు అమ్మగారు సరిగ్గా. నేను ఎవరికి చెప్పుకోలే అని చెప్పాను కదా, మీరు చెప్పారు కాబట్టి చెప్పాను అమ్మగారు. అయ్యో, అలాగే ప్రేయర్ లో పెడతాను, మీరు కూడా ప్రార్థన చెయ్యండి. దేవుడి దగ్గర మనం పశ్చాత్తాపం పడాలండి. పడినప్పుడే మన పాపాలకి మనకి పాపక్షణం కలుగుతుంది. అవునమ్మగారు, నాకు ఇలా జరిగినప్పుడు అంటే చిన్నప్పటి నుండి ఇలా ఏం లేదండి, మధ్యలో జరిగిందండి. ఇలా అదేండి మధ్యలో జరిగిందండి. అలా జరగడం వల్లనే నేను చాలా డిసప్పాయింట్మెంట్, చనిపోదాం అనుకున్నానండి. చచ్చిపోతారంటున్నారా? నేను నిన్ను చెప్దాం అనుకున్నాను నీకు. అసలు నేను చచ్చిపోదాం అనుకున్నవాడు నువ్వు బ్రతుకు. అసలు అలా ఆవిడ కోసం నేను ఎందుకు చచ్చిపోవాలనుకున్న నిర్ణయం తీసుకున్నారు. కరెక్ట్ చెప్పారమ్మ గారు మీరు. ఇంకా నాకు జీవితం మీద చాలా వరకు విరక్తి కలిగింది అమ్మగారు. అదే అమ్మగారు, మీరు చాలా అద్భుతంగా చెప్పేస్తున్నారు అమ్మగారు. నేను నిజాలు చెప్పేస్తున్నారు. చెప్పేస్తున్నాండి, దేవుడు బయలుపరిస్తేనే ఏదైనా చెప్పగలుగుతాడు. ఇప్పుడు అనేక మంది ఫోన్ చేశారు, పాపం ఒక్కరోడికి అస్సలు బాగాలేదు, చేయమన్నారు. చేసిన దేవుడు బ్రతుకుతాడని దేవుడు చూపించాడు. నేను ఆయన చూపింతేనే చెప్పగలుగుతాను ఎవరికైనా. చూపింతేనే చెప్పలేను. కానీ నిజంగా ఆ పిల్లడికి కూడా ఆరోగ్యంగా ఉన్నాడండి బాబు. ఫోన్ చేసి చెప్పారు. నిజంగా నా గురించి కూడా ఒకసారి ప్రేయర్ చేయాలి అమ్మగారు. అలాగే చేస్తాను. పరిశుద్ధుడా తండ్రి, దేవా, కృప కలిగిన తండ్రి, వందనాలు ప్రభా. ఎదుగో ప్రభా, యేసు బాబుని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ కృపా కాపుదలని బిడకు ఉంచండి ప్రభా. ఎదుగో ప్రభా, దేంట్లో నీ బిడ పడిపోయాడో ప్రభా నువ్వు బయలుపరచవు ప్రభా. ఇదిగో మనుషులకు ఆశ్చర్యంగానే ఉంటది ప్రభా నువ్వు మాట్లాడింది ప్రభా. ఇదిగో మరుగై ఉన్నది ప్రభా, నువ్వు బయలుపరిచే దేవుడు తండ్రి. ఇదిగో నీ బిడ జీవితాన్ని తండ్రి సరి చేసుకుని తన జీవితంలో రక్షణ అనే మార్గము కూడా బిడకి నువ్వు దయచేయమని అడుగుతున్నాను తల్లి. ఎంతగానో లోకానుసారంగా లోకంగా నీ బిడ ఉన్నప్పటికీ నీ ప్రభా, ఇదిగో నువ్వు చేయి పట్టుకుని నీ బిడ్డను ఎంతగానో నువ్వు ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, నీ ఊహించలేని కార్యాలు చేయగలిగే దేవుడు, అద్భుతాలు చేయగలిగే దేవుడు తండ్రి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామానికి మహిమకరంగా వాడుకోండి ప్రభా. ఇదిగో తన భార్య కూడా విడిచి వెళ్ళిపోయిందని చెప్పారు ప్రభా. అయ్యా, ఇదిగో నీవే ఆ బిడ్డకు ఆదరణకర్తగా, ఎవరి దగ్గర తను మోసపోతున్నాడు ప్రభా. ఇదిగో మనుషుల నమ్ముట కన్నా యెహోవాను ఆశీర్వదించుట మేలంటున్నావు ప్రభా. ఇదిగో నీ బిడ్డ మనుషుల వెంట కాదు కానీ నీ వెంట పెరగట్టి వ్యక్తిగా నీ బిడ్డను మార్చి తను చేస్తున్న ప్రతి పనులు కూడా నీవు తోడైంది నడిపించి సహాయం దయచేయి. ఇంకా నా సంతోషం సమాధానంని నీ బిడ్డలో నీవు అనుగ్రహించి ప్రతి వేదన దుఃఖాన్ని విడిపించి ప్రభా నీ శక్తితో నీ బిడ్డని తాకమని అడుగుచున్నాను. అభిషేకంతో నీ బిడ్డని దర్శింపచేసి నీవే తోడే నడిపించమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. రోజు ఒక ఎన్ని రోజులు చేయించుకోవాలమ్మగారు ఇలా? అలా ఏం లేదండి, మీరు చేయించుకోవాలని ఏం కాదు, అది మీరు చేసుకోవాలి. మీకు మీరు రోజు చేసుకుంటున్నాను అమ్మగారు. రోజు ప్రార్థన చేసుకోండి, దేవుడిని అడగండి, మీ స్థితిగతులన్నీ మారుస్తాడు. ఇంకా నెమ్మది లేదు మీ జీవితంలో అమ్మగారు, నెమ్మదిని ఇస్తాడు, ఖచ్చితంగా సంతోషాన్ని ఇస్తాడు. ఇంకానే నెమ్మది అమ్మగారు. ఇలా ఇంత లోపంతో ఉన్న నన్ను నెమ్మది ఎలా ఉంటుంది అమ్మగారు? మీకు తెలియంది కాదు, దేవుడు అన్ని మీతో మాట్లాడే ఉన్నాడు. నీ లోపానికి దేవుడు సరిచేసేవాడు. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించే దేవుడు, కానీ ఆయన ఎప్పుడు ఎవరిని శిక్షించలేదు. దేవుడు అంతకన్నా గొప్ప దేవుడు. ఎన్ని పాపాలు చేసినా దేవుడు పాప స్త్రీని దేవుడు ఎంతగానో క్షమించాడు. అందరూ రాళ్ళేసి కొట్టడానికి తను చూసినా గానీ
చంపాలని చూశారు, కానీ దేవుడు ఏం చేశాడు, తను కాపాడడానికి చూశాడు. అలాగేంటంటే మనం ఒక పాపం, మన పుట్టికే ఒక పాపం అవ్వచ్చు, కానీ నేను పాపనని ఎప్పుడు అనుకోకూడదు. నువ్వు ప్రార్థన చేసి, ప్రభా నాలో లోపాన్ని సరి చేసి నీకు ఇష్టడుగా నన్ను మార్చు ప్రభా, నీలో నేను నిలబడాలి, నాకు తెలియని విషయాలు నాకు తెలియచేయండి. దేవుడి దగ్గర ఎప్పుడైతే మనం కన్నీరు కార్చి ప్రార్థిస్తామండి, దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడండి. సరే సరే అమ్మగారు, ఉంటాను. అలాగే అప్పుడప్పుడు కాల్ చేస్తాను, ఏమనుకోకండి. పర్వాలేదండి. సరే ఉంటాను. ఉంటానండి అమ్మగారు.